గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. పవిత్రమైన ఈ భగవద్గీతమును అనే దివ్యశాస్త్రమును ఎవరైతే పఠిస్తారో ప్రయత్నం చేత వారు విష్ణుపదాన్ని పొందుతారు, భయాన్ని శోకాన్ని వదిలిపెట్టేసి అని. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మకృతాని చ. భగవద్గీతను అధ్యయనం చేసేవారు, ప్రాణాయామాది యోగ కార్యక్రమాలు చేసేవారు పూర్వజన్మ పాపాలతో పాటు ఈ జన్మ పాపాలు కూడా పోగొట్టుకుంటారు. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబసి స్నానం సంసారమలనాశనం. శరీరం యొక్క మలినాన్ని పోగొట్టాలంటే ప్రతిదినం స్నానం చేయాల్సిందే. కానీ ఒక్కసారి భగవద్గీత యందు మునిగితే సంసారం అంటే జనన మరణ చక్రంలోంచి బయటపెట్టే దివ్యతత్వాన్ని అందిస్తుంది అని. గీతా సుగీతా కర్తవ్య కిం అన్యై శాస్త్ర విస్తరై వా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిసృతాః. భగవద్గీత ఇతర శాస్త్రములతో ఏమి పని? ఈ అద్భుతమైన భగవద్గీత ఉండగా ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ముఖకమలం నుంచి వెలువడినటువంటిది. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాద్వినిసృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. మహాభారతం యొక్క సర్వసంపూర్ణమైనటువంటి సారాంశం ఇది. శ్రీమన్నారాయణుని యొక్క ముఖకమలంలోంచి వెలువడినటువంటిది. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. భగవద్గీతను గంగాజలాన్ని కొంచెం తాగినా మళ్ళీ జన్మ లేనటువంటి పునర్జన్మరహితమైనటువంటి గొప్ప పదావిని పొందుతారు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వస్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వ ఉపనిషత్తుల యొక్క సారము అనడి వేదముల యొక్క సారం మొత్తం శ్రీకృష్ణ భగవానుడు ఆవు నుండి పాలను పితికినట్టుగా సమస్త ఉపనిషత్తుల సారాన్ని మానవాళికి అందించాడు. మరి ఆవు నుండి పాలు పిండాలంటే దూడ కావాలి. కాబట్టి ఆ దూడనే పార్థో వత్సః అర్జునుడు దూడగా చేసుకున్నాడు. సుధీర్ భోక్త, ఇక దీన్ని అనుభవించే పుణ్యాత్ములు బుద్ధిమంతులు. సు అంటే మంచి, ధి అంటే బుద్ధి, భోక్త అంటే ఈ భగవద్గీతను అనుభవించే వాళ్ళు మంచి బుద్ధిమంతులు మాత్రమే ఈ గీతామృతాన్ని తాగుతారు. దుగ్ధం గీతా అమృతం మహత్, సాక్షాత్ అమృత స్వరూపమైనటువంటిది అని. ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం, ఒకటే శాస్త్రము శ్రీకృష్ణ భగవానుడు దేవకీపుత్రునిగా బోధించినటువంటిది. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవః, ఒక్కడే దేవుడు, ఆ దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడే. ఏకో మంత్ర తస్య నామాని యాని, ఒకటే దివ్యమంత్రం, ఆ శ్రీకృష్ణ భగవానుడి దివ్యనామం. కర్మాప్యేకం తస్య దేవస్య సేవాః, కర్మాప్యేకం తస్య దేవస్య సేవాః, ఒకటే కర్మ, ఆ శ్రీకృష్ణ భగవానుడి సేవ చేయడమే సర్వోత్కృష్టమైనటువంటి కర్మగా తెలుస్తున్నది. ఈ విధంగా భగవద్గీత మహాత్మ్యం ఉన్నది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.